నమస్తే, వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సగినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి. ఆలయానికి విచ్చేసిన వంగలపూడి అనితకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. సమిష్టి నిర్ణయాలతో అనకాపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్న పార్లమెంట్ సభ్యులు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న సీఎం రమేష్. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు. గ్రంథాలయం అభివృద్ధికి సహకారం అందించిన దాతలకు ప్రత్యేక గౌరవం కల్పిస్తామన్న శంకర్. పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపుదల చేయడంతో కృతజ్ఞత తెలిపిన ఆనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నెల్లమెల్లి. సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ పెద్దపూర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన రామకృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. హోంమంత్రి హోదాలో మొదటిసారి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అనిత దర్శించుకున్నారు. వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యంలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి హోదాలో విచ్చేసిన అనితకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం అందించారు. హోంమంత్రిని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, ఏఎస్పీ ఖాదర్ బాషా, కొత్తపేట డీఎస్పీ కేవీ రమణులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందన తెలియజేశారు. డీటెయిల్స్ చూస్తే ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సమిష్టి నిర్ణయాలతో అనకాపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటారని, భారీ మెజార్టీతో తనను ఎంపీగా గెలిపించినందుకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి రోజు 5 సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల కంటే మిన్నగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తామని తెలియజేశారు. కూటమి సభ్యులు అంతా కలిసి కట్టుగా పనిచేస్తామని, మా పనితీరుతో రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు వచ్చే విధంగా మా పనితీరు ఉంటుందన్నారు. జగన్ అరాచక పాలనలో జరిగిన తప్పులకు అందుకు సూత్రధారులు అయిన వ్యక్తులకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలందరూ చాలా నష్టపోయారని తెలిపారు. అనకాపల్లికి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్, బత్తుల తాతారావు, దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మరియు మామిడిపాలెం సర్పంచ్ పూడి పరదేశి నాయుడు, గంగుపాము మహేష్, కర్రి భాస్కర్ రావు, గేదెల స్వరూప్, కోరుకొండ జగదీష్ మరియు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి రావడం, ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజారిటీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ఎలక్షన్స్లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేషే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారు. చాలామంది ఎలక్షన్స్లో రకరకాలుగా చెప్పారు, బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడా అని. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకపోతే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా?
ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చేద్దాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొన్న చూశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారో. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పు ఇచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. 1 కాదు 2 కాదు 100. అసలు మన ఏపీబీఎస్సీలో అయితే బ్రివరీస్ కార్పొరేషన్ 25 కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు. దాదాపు 4,000 మంది షాప్లో ఎంప్లాయీస్కి 25 కోట్లు అంటే 30,000 రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీలో నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుండి రావాల్సిన గ్రంథాలయ పనులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని తెలిపారు. పంచాయతీ నిధులను గల్లంతు చేయడం వల్ల నేడు గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యను ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం 2 రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకు చెందిన దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తే వారిని ప్రత్యేకంగా అభినందించుకుంటామని తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో అభ్యర్థులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్, నాగేంద్ర యాదవ్, తొరంగి వెంకన్న, మైలపల్లి నరసింహమూర్తి, బోరబిన బుర్రి, మధు, దుంగ శ్రీధర్, కవ్వాడి సుశీల, పాండ్రంగి శంకర్, సిరిపురపు హరి, రాయపల్లి అర్జున్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్, రాజా, గ్రంథాలయ సిబ్బంది, నిరుద్యోగ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
దీంతో పాటు వాళ్ళు తర్వాత స్టేడియంలో ఎవరో చెప్పారు, స్టేడియంలో కలిసి చెప్పారు ప్రాబ్లమ్స్. సో మీకు ప్రస్తుతానికి ఫ్యాన్స్ అన్ని ఆపరేట్ అయ్యేటట్టు చూస్తాం. తర్వాత పైన హాల్ మీకు ఆయన హ్యాండ్ అవుట్ చేస్తానని ఒప్పుకున్నారు. హాలిడేస్లో కూడా మీకు అది ఓపెనింగ్ అయ్యేటట్టు చూస్తాను. కానీ వాళ్ళకు ఉండేదే 1 వీక్లీ 1 డే హాలిడే. ఆ హాలిడే వాళ్ళు ఫ్రీ చేసుకోలేదు కదా. సో మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారు తీసుకోవాలి. అది ఒకటి చూద్దాము. నెక్స్ట్ దీనికి బుక్స్ ఇవన్నీ ఏంటి అసలు, దీనికి హెడ్ ఎవరు, దీనికి డిస్ట్రిక్ట్లో ఎవరో ఉంటారు కదా, సెక్రటరీ కంట్రోల్లో ఉంటారు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన పెదపూర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంపుదల చేయడంతో కృతజ్ఞత తెలుపుతూ కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సర్ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆలపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెన్షన్దారులు, పెద్దపూడి మండల ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఏదైతే ఎన్నికల ముందు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో, ఎన్నికలు అయిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన సంతకం పెట్టడం కానీ, వృద్ధులకి పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంపుదలకు సంబంధించిన ఫైల్ పైన కానీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి కానీ తక్షణమే సంతకాలు చేసి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అనడం కన్నా, చెంపపెట్టు అనేది చాలా చిన్న పదం, ఈడ్చి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ కూటమికి అఖండ విజయం చేకూర్చారు. ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే, సుపరిపాలన అందించాలి, అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా సంక్షేమం ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇవాళ పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ తావులేదు. సుపరిపాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ కార్యక్రమాలు చేశారో, ముఖ్యంగా పెన్షన్ల పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇవాళ పెదపూడి మండలంలో పెదపూడిలో వృద్ధులు, వికలాంగులతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దానికి నిన్న రంగంపేట మండలంలో రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిసే కార్యక్రమం చేపట్టాం. మధ్యాహ్నం యువత ఆధ్వర్యంలో బీఈడీ చదువుకున్న ఉద్యోగులు ఎవరైతే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మెగా డిఎస్సికి ఏదైతే సంతకం పెట్టిన దానికి కృతజ్ఞత కార్యక్రమం మధ్యాహ్నం అనపత్తిలో తెలియజేయడం జరుగుతుంది. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని మరొక్క మారు ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే అనితకు రాష్ట్ర హోంమంత్రి పదవి రావడంతో గొర్రెల రాజుబాబు, మజ్జూరు నారాయణరావుల ఆధ్వర్యంలో కూటమి నేతలు సంబరాలు అంబరన్నంటాయి. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక రాజుబాబు కార్యాలయం వద్ద నేతలు సంబరాల్లో మునిగి తేలారు. ఆనందానికి హద్దులు లేకుండా నేతల ఉత్సాహంతో ఉరుకలు వేస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణమంతా నేతల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు శ్రమించి పార్టీ కోసం కష్టపడిన కష్టానికి తగ్గ ఫలితంగా ప్రప్రథమంగా సిబిఎన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకొని రాష్ట్ర స్థాయిలోనే అత్యంత విలువైన హోంశాఖ మాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనితకి శుభాకాంక్షలు అందజేస్తూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నామని నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు భారీ ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకొని తమ ప్రియతమ నేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావులు, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర, తెదేపా యువ నాయకులు గొల్లపల్లి నాగు, సీనియర్ నాయకులు దేవవరపు ఆనంద్, తల్లారి రాజా, సుంకర సూరిబాబు, పడాలకోటి, దాసరి అప్పారావు, సాకిరెడ్డి నాగేశ్వరరావు, గంటా థామస్, ముత్తు జగదీష్, దాసరి రాజేష్, భజంత్రిల శివ, జక్కల రవి, జనసేన పార్టీ వీర మహిళలు పెద్దిరెడ్డి పద్మావతి, గీసల పద్మ, దేవాది మంగ, మహాలక్ష్మి, జనసేన సీనియర్ నాయకులు కట్టదొర, గోల సన్యాసిరావు, పెద్దిరెడ్డి ఈశ్వరరావు, దొడ్డిపట్ల శ్రీను, దాసరి అప్పారావు, వంక రమణ, మాజీ ఎంపీటీసీ గంపడి సుబ్బారావు పాల్గొని వంగలపూడి అనితమ్మకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వంగలపూడి అనితమ్మ గెలుపు కోసం విశిష్టంగా కృషి చేసిన గొర్రెల రాజబాబుని, మజ్జూరి నారాయణరావులను కూటమి శ్రేణులు శాల్వాతో పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మజ్జూరి నారాయణరావు, దేవవరపు ఆనంద్, గొర్రెల రాజబాబు మీడియాతో మాట్లాడారు. శుభాకాంక్షలు. ఎన్ని నూరేళ్ళుగా వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రానికి 2029లో కూడా అయినా ముఖ్యమంత్రి అవ్వాలని
మా వికలాంగులందరూ ఎంతో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అలాగే అనితమ్మ గారు, ఇది మా వికలాంగులకి ఇది మొదటిసారిగా మన అనితమ్మ గారికి హోంశాఖ మినిస్టర్ ఇది మొదటిసారి. అనితమ్మ గారికి వరకు ఇది శుభాకాంక్షలు. ఇది అనితమ్మ గారు. సంతోషకరమైన రోజు. ఎందుకంటే వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అందరికీ కూడా మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి గారికి, మొత్తం అందరికీ కూడా మా పాయకరావుపేట నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, అనిత గారు రాజకీయంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయి 11 సంవత్సరంలోకి రావడం జరిగింది. అయితే ఆమె 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం, తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, కోర్టు బ్యూరో సభ్యురాలుగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి, పదవులు చేసి మన రాష్ట్రంలో ఈ ఒక అరాచక పాలన గురించి ప్రతి నియోజకవర్గాన్ని కూడా సాటి చెప్పి ఈరోజు గద్దె దించడంలో కూడా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎవరని అడిగితే అనిత గారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అవని, లోకేష్ గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, వీళ్ళందరూ కూడా ఆలోచించి ఎవరు కష్టపడ్డారన్నది ఒకటి ఆలోచించి ఈరోజు అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు కూడా ఫస్ట్ పేరులోనే లిస్టులోనే అనిత గారి పేరు అనౌన్స్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేయడం కూడా చాలా మాకు అదృష్టంగా కనిపించింది. అలాగే ఈరోజు హోమ్ మినిస్టర్ ఇవ్వడం కూడా ఇప్పటి వరకు అయితే ఇంచుమించులో చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ మనకు పోటీ చేయడం కూడా జరిగింది. అంటే మాకు ఈ కాన్స్టిట్యున్సీకి ఈ రోజు వరకు కూడా మాకు ఎమ్మెల్యేగా గెలడం ఏ పార్టీ అయితే అవునాయి, కానీ ఎవరికి కూడా మినిస్టర్ పదవి అన్నది ఈ రోజు వరకు కూడా లేదు. కానీ ఈరోజు అనిత గారికి మినిస్టర్ పదవి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఈ నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది, కానీ ఇప్పుడైనా సరే మా నియోజకవర్గాన్ని మేము బాగు చేసుకుంటామని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంచేదంటే పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ పదవి రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా చాలా ఆనందంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం నాయకులు, అంతేకాకుండా బీజేపీ నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం. అందరికీ నమస్కారం. ఈ రోజున మా నాయకులు, తెలుగుదేశం నాయకులు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, అలాగే వీర మహిళలు వీరందరితో మరి ఈ రోజున మన ఎమ్మెల్యే అయినటువంటి వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ పదవి వచ్చినందుకు అందరూ ఆనంద ఉత్సాహాలతో కేకులు కట్ చేయడం, అదేవిధంగా స్వీట్లు పంచిపెట్టడం, బాణాసంచా కాల్చడం, ఉత్సాహంతో ఉరకలేసి ప్రతి సైనికుడు, జన సైనికుడే కాదు, బీజేపీ నాయకుడే కాదు, అలాగే తెలుగుదేశం కార్యకర్తే కాదు, అందరూ కూడా ఉత్సాహాల్లో ఈ పాలు పంచుకొని ఉత్సాహం జరిపించి ఆనందోత్సవాలు పాలు పంచుకున్నారు. కాబట్టి అందరూ కూడా మనకి ఈ నియోజకవర్గానికి ఇది యొక్క చాలా అదృష్టం. ఎమ్మెల్యే ఆవిర్భావం అంటే ఆంధ్రదేశ అవతరణ దగ్గర నుంచి కూడా మన పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి మినిస్టర్ పదవి అనేది ఏనాడు రాలేదు. కాబట్టి ఈనాడు మరి మన ప్రధానిక అదృష్టం కానీ, నియోజకవర్గ ప్రజల అదృష్టమో, లేదంటే మన అనితమ్మ గారి అదృష్టమో ఈ రోజున మనకి హోమ్ మినిస్టర్ రావడం అనేది నిజంగా మన నియోజకవర్గ ప్రజల అదృష్టం. కాబట్టి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకంగా కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు జరిపి అందరూ కూడా మన నాయకులు అందరూ కూడా జన సైనికులు అందరూ కూడా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రజలకి న్యాయం చేయాలని, తద్వారా పార్టీని మన యొక్క పరువు ప్రతిష్టను అభివృద్ధి పదంగా ముందుకు నడపాలని మిమ్మల్ని అందరినీ, కార్యకర్తలందరినీ కోరుకుంటూ, నిజంగా ఈ కృషి అంతా కూడా మన నాయకులది, ఎన్డీఏ, బీజేపీ, జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు
అదేవిధంగా మా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరిది ఈ యొక్క కృషిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఇంకా ఆనంద ఉత్సవాలు ఇంకా జరుపుకోవాలని మనందరం కలిసికట్టుగా ఏకదాటిగా పనిచేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మన యొక్క మంత్రి గారు అయినటువంటి హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి అనితమ్మ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాతపట్నం మండలం సిద్ధి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ. మండలం సిద్ధి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సిద్ధి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి 1B శ్రీధర్, మండల విద్యాశాఖాధికారి 2 తిరుమలరావు చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఈ పాఠ్యపుస్తకాలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు కె రాంబాబు, ప్రధాన ఉపాధ్యాయులు రామమూర్తి, కుమారస్వామి, బి సింహాచలం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు శైల బాబ్జీ, ఎస్ సతీష్, బిహిరా, మండలం జెడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, ఎంపీపీ ప్రతినిధి తెలుగు తిరుపతిరావు, మండల బీజేపీ అధ్యక్షుడు సలాన శరత్ కుమార్, బండి రవి వర్మ, సలాన చిరంజీవి, శ్రీనివాసరావు, శివల తేజేశ్వరరావు, ఎం గాంధీ, సలాన మోహన్ రావు, టీడీపీ నాయకులు కలమట భుజంగరావు, ప్రశాంత్ కుమార్, పాడి పాతపట్నం సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు, సిర్ల ప్రభాకరరావు, ఎంపీటీసీ కొండల ఇరకయ్య, ఆర్ వాసు, బి సింహాచలం, శ్రీధర్, చంద్రమౌళి, శాసనపురి వెంకటరమణ, ఇప్పిలి ధనంజయ, 5 మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా ముందున్న పిల్లలందరికీ నా ఆశీర్వాదం, మెయిన్గా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీలాగే అదే ప్లేస్లో కూర్చున్నప్పుడు ఈ స్టేజ్ ఉండేది కాదులండి, అటు ఆపోజిట్. ఈ స్కూల్స్ కూడా ఇంత డెవలప్మెంట్ కాదు. ఆ ప్లేస్లో కూర్చొని మీలాగే నేను ఇక్కడ చదువుకున్న వ్యక్తిని, అది మాత్రం మీరు గుర్తించండి. పిల్లలు ప్రతి గేమ్కి ఆగస్టు 15 నా మనసులో బాధ, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక్క ప్రైజ్ కూడా గెలుచుకోలేని పరిస్థితిలో నేను ఉండేవాడిని. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా అక్కడ కాలేజీ మాత్రం చైర్మన్ అయ్యాను. అంటే ఇవన్నీ 1 by 1 ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది, మీ పిల్లలందరూ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. ఇంకో విషయం కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న మినిస్టర్లు అందరూ కానీ నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు గతాన్ని గుర్తొచ్చింది, బాధ, తొలి అవమానాలు పడ్డాను, బాధలు పడ్డాను, ఎన్నో పడ్డాను, కానీ అక్కడ ఆ కార్యక్రమం జరిగింది. మళ్ళీ అనుకున్న క్షణంలో అంటే మ్యాసేజ్ వచ్చి మళ్ళీ సొంత ఊరు ఇక్కడ చదువుకున్న స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంపిణీ ఒక అవకాశం నాకు ఇచ్చారే, మీ అందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఇది కూడా నా జీవితంలో పార్ట్, ఒకటి రైతుల జీవితంలో పాటు, ఇదే స్కూల్లో చదువుకుంటుంది, ఇది కూడా ఇక్కడ నుంచే ఓనమాలు నేర్చాను కాబట్టి ఇది ఒక పార్ట్. అంటే దేవుడు ఆ పాపను నమ్మతల్లి ఎంత అవకాశం నాకు ఇచ్చారో ఒకసారి మీరు విని చూడండి. చాలా హ్యాపీ. ఒకటి మీకు అందరికీ మ్యాథ్స్ అందరికీ హామీ ఇస్తున్నాను, తప్పనిసరిగా స్కూల్ విషయంలో మాత్రం మీ మ్యాథ్స్ చెప్పినట్టు లేనప్పుడే లేదు. ఇప్పుడు మీ అందరికీ ఒక ఎమ్మెల్యేగా నన్ను మీరు ప్రమోట్ చేసి నన్ను పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న మ్యాథ్స్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వారు, ఎంఈఓస్ అందరూ కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఎనీ టైం నాకు కాల్ చేయండి. తప్పనిసరిగా మిమ్మల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పిల్లల విషయంలో మాత్రం వెనుకడుగయ్యను. ఎవరికి పిల్లలకి ఏ అవసరం ఉన్నా సరే, ఏ ఇబ్బంది చేసుకున్నా సరే ప్రభుత్వం సైడ్ కాదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మేషర్ మీకు, నా శాలరీలో నేను మేషాలు చూశాను, మెయిన్ మా బాలశ్రీని మేషాన్ని చూశాను, బరి పురుషోత్తం మేషాన్ని చూశాను, మన మామిడి సేతుల మేషాన్ని చూశాను. వీళ్ళందరూ పబ్లిక్లో ఎదురుగా ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే కొనుక్కుంటున్నా, ఎవరు ఉంటున్నా, అధికార ప్రభుత్వం ఉంటున్నా సరే ఉద్యోగాలు మాకు లెక్క కాదు. మాలో ఒకడు, మాతో ఒకడు, మా అక్కడిక్కడ లోకల్ వ్యక్తి, మా సామాన్యుడు మామిడి గోందులో గెలిపించాలని మీరు అందరూ తీసుకున్న నిర్ణయం ఉన్నదే, అది జీవితంలో ఎన్నడూ నేను నా కుటుంబ సభ్యులు మర్చిపోమని మీకు తెలియజేసుకుంటాను. అయితే ఏ స్కూల్లో చదువుకున్నానో, ఏ స్కూల్ నుంచి నేను ఎదిగానో, ఇదే స్కూల్కి వచ్చి రెండో కార్యక్రమం, నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. చదువుకో ముందు ఒక వ్యవసాయ కూలీ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని మీ అందరూ తెలుసు. అదే అక్కడికి వెళ్ళి ఫస్ట్ కార్యక్రమం అక్కడ విత్తనాల పంపిణీ జరిగింది రైతులకు, రైతు కుటుంబం ద్వారా. చాలా హ్యాపీ. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను, కష్టాలు అనుభవించాను, రోజుకి 22 రూపాయల జీతాన్ని పొందాను.
అలాంటి ఊరు నుంచి వచ్చి ఈ రోజు నేను రైతులందరికీ విత్తనాలు పంపిణీ చేసే అవకాశం నాకు ఎగ్రీ చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్ లోకి వచ్చాను. మీ అందరూ చూసింది పదవులు హోదాలు ఉంటే మేషారు చూసే విషయం. నాకు పదవి లేనప్పుడు ఇదే గౌరవం జరిగేది. మేషారు నాకు పదవి లేనప్పుడు కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇదే గౌరవం జరిగేది. నా నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉండి ఉపాధి అవకాశాలు కలిగి ఇక్కడే ఇంజనీర్లు ఏర్పడినప్పుడు ఆ రోజే మామిడి గోవిందరావు పరిపూర్ణ చెందిన వ్యక్తి అనే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మనం అనుకున్నవన్నీ వస్తాయి. విద్యార్థుల విషయంలో కూడా అన్ని వస్తాయి. నా సంవత్సరాల కిందట ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా అవసరమైతే 100 మంది విద్యార్థులు మనం పెంచైనా సరే ఇక్కడ ఎవరు పిల్లలను జాయిన్ చేస్తే నెలకు 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 రూపాయలు మనం ఇచ్చైనా సరే ఇక్కడ జాయిన్ చేసి స్కూల్ స్ట్రెంగ్త్ పెరగాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎప్పుడు చదివామో మేము చదువుకున్న రోజుల్లో ఏ రోజు కూడా స్కూల్ చూస్తే ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా ఒక విజిల్ వేస్తానికి స్టేడియం మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయేది. ఎక్కడ ఉండేది కాదు. కృష్ణ అంతేనరా? సారీ మేసర్ అంతేనా? అది ఎలా ఉండేది? విజిలేస్తే భయం, అంత హంగామా ఉండేది. ఈ రోజు మనం ఇలాగా అవుతున్నామంటే అందుకే స్ట్రెంగ్త్ పెరగాలి, స్కూల్ అభివృద్ధి పెరగాలి. స్కూల్ అభివృద్ధికి ఏం కావాలి? నా సహాయ సంపర్కాలు ఉంటాయి. హెచ్ఎం గారికి ఇక్కడే చెప్తున్నాడు, మా అదృష్టం ఈ ఊరు వ్యక్తి. సైంటిఫిక్ ప్రోగ్రామ్ అండ్ రీసెర్చ్ కి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ హబ్ ను ఎర్రవరం గ్రామంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ డిఆర్డీఓ సైంటిస్ట్ విక్రాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, స్పార్క్ ఆర్గనైజేషన్ సభ్యులతో జిల్లా ఎస్పీతో పాటు ప్రముఖులు చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు సాంకేతికతపై అవగాహన పెంచుకుని గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు చైతన్యవంతం చేసే వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని కోరారు. ఇప్పటికే పలు సమస్యలపై సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్పార్క్ సిబ్బందితో మమేకమయ్యామని ఎస్పీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువత సాంకేతికతపై అవగాహన, ఆసక్తి పెంపొందించే విధంగా యువతను ప్రోత్సహిస్తున్న స్పార్క్ చైర్మన్ సిఓ సాయి సందీప్ ప్రదీప్లను ఎస్పీ అభినందించారు. తమకు అన్ని విధాలా తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, బదిరెడ్డి గోవింద్, పత్తిపాడు శేఖర్ బాబు, ఎస్ఐ సతీష్, స్పార్క్ సభ్యులు సాయి సందీప్, ప్రదీప్, రవికిరణ్, ఆదిత్య, రోజీ, సాహుల్, నవనీత్, అంజీ, ఐశ్వర్య, సదీప్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సందీప్, స్పార్క్ చైర్మన్. సో స్పార్క్ అంటే సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్. రీసెంట్గా ఇక్కడ మన ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆఫీస్లో మనం ఈ యొక్క సైబర్ మీద, అలాగే మన యొక్క సైంటిఫిక్ కల్చర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం కానీ, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్తో ఆల్రెడీ ఎంఓయూ అయ్యాము. సో ఇస్రోతో ఆల్రెడీ రీసెంట్గా స్పేస్ ట్యూటర్స్ కింద కూడా సెలెక్ట్ అయ్యాము. సో ఆర్గనైజేషన్ రేపు స్పార్క్ మనకి 16th మనకి 3rd year యానివర్సరీ అనేది కూడా జరుపుకుంటున్నాం. సో ఆ రోజు స్పార్క్ జీనో 2024 అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన ఆఫీస్ ఓపెనింగ్కి ఎస్పీ గారు రావడం జరిగింది. సో రేపు ఇంకా మన డిఎఫ్ఓ సార్ అండ్ అలాగే ఇస్రో సైంటిస్ట్ అండ్ డిఆర్డిఓ సైంటిస్టులు కూడా రావడం జరుగుతుంది. అండ్ సో వాళ్ళందరి చేతుల మీద ఈ రూరల్ ఏరియాలో ఈ యొక్క స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యే వేలో, అంటే యొక్క బీటెక్ నాలెడ్జ్ని కూడా మనం స్కూల్ లెవెల్లో అందించవచ్చు. లేదంటే ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్స్ అన్ని కూడా సైబర్ మీద జరుగుతున్నాయి. సో మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చాలా కేసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనిషి బతికున్నంత సేపు ఏమైనా మర్డర్ కేసు జరుగుద్దా లేకపోతే థెఫ్ట్ జరుగుద్దా అనేది కాదు, కానీ మనిషికి కంపల్సరీ సైబర్ కేసు అనేది జరగడం కూడా ఇప్పుడు ఉన్న టెండెన్సీలో చాలా కామన్ థింగ్ అనేది జరగడం అయ్యింది. సో ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని కాలేజెస్, కొన్ని స్కూల్స్తో కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో రేపు మనకి ఏలేశ్వరంలో దెర్ ఇస్ ఏ బిగ్ బ్లాస్ట్ ఫర్ దిస్ స్పార్క్ జీనో అనే ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా వచ్చి ఈ యొక్క రూరల్ సమిట్లో పాల్గొండి. అలాగే ఇంకా మీ స్కూల్స్తో కానీ కాలేజెస్తో కానీ ఎంఓయూ కావాలన్నా యూ క్యాన్ కాంటాక్ట్ అవర్ స్పార్క్. సో ఈ స్పార్క్ ఆఫీస్ నుండి కూడా ఇంకా ఈసారి నుండి ఇంక్యుబేటర్స్ అనేది పెట్టడం, ఈ రూరల్ ఏరియాస్ అన్నిటిలో కూడా టీం అంతతో కలిసి సో ఇన్నోవేట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎంత గ్రాండ్గా జరగడానికి కారణమైన మన ఎస్పీ సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సేమ్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ఫుల్ అవర్ మన సిఏ, ప్రతిపాడు సిఏ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన ఏలేశ్వరం ఎస్ఐ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేసి మన మీడియా మిత్రులు అండ్ వీళ్ళంతా కూడా ఒక మీడియా డిపార్ట్మెంట్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అన్నిలందరికీ కూడా చాలా థ్యాంక్ఫుల్. ఇప్పుడు రీసెంట్గా మన సందీప్ గారిని, ప్రదీప్ గారిని కలవడం జరిగింది. సైబర్ అంటే నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, స్పేస్ ఒకటి, ఫ్యూచర్లో ఇదే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా ఉంటాయి. స్కోప్ కూడా బాగుంటాయి, బోత్ కమర్షియల్లీ యాజ్ వెల్ యాజ్ మీకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఒకటి, కమర్షియల్ కూడా. సైబర్ సైన్స్లో కూడా మీరు కొంత ఇన్డెప్త్ వెళ్ళొచ్చు. ఫ్యూచర్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీ అంతే. ఇప్పుడు జరుగుతున్న దొంగతనం అన్నీ కూడా ఇంట్లో వచ్చి దొంగతనం అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఎలాగా జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ నుంచి, ఓటీపీ నుంచి,
ఏదో అలాగా రకరకాల మనకు తెలియకుండా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సైబర్ ఫ్రాడ్ అంటాం. ఆ సైబర్ ఫ్రాడ్ని అరికట్టాలంటే మనకు సెక్యూరిటీ కావాలి. దానికి పేరు సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ చేయాలంటే జస్ట్ లైక్ దా చేయగలుగుతామా? దానికి చాలా నేర్చుకోవాలి. దొంగవాడు చేస్తున్నదికి బెటర్గా మనం చేయాలి. దొంగవాడు ఎలాగా ఒక ప్లేస్లో కూర్చొని అమౌంట్ ఈజీగా లాగేస్తున్నారో అదేవిధంగా మనం కూడా అలాగా లాగుతున్న అమౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ చేయాలి, నేర్చుకోవాలి. సో ప్రదీప్ గారు సందీప్ గారితో కూడా కోరుకోవడం ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా కొన్ని ఈజీగా అర్థమైనట్టు, వాళ్ళ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు, సొసైటీకి యూజ్ అవుతున్నట్టు. అది మన ఇంక్యుబేట్ ఈ సెంటర్ అంటే ఈ సెంటర్లో మాత్రం ముందు పోకుండా అది ఖచ్చితంగా సొసైటీకి ఫీల్డ్కి రావాలి. లేకపోతే దాని యూజ్ అనేది పద్ధతిగా ఉండకపోవచ్చు. సో అన్నీ కూడా కొంత ఫీల్డ్ లెవెల్లో కన్వర్ట్ చేసుకున్నట్టు మీరు ప్లాన్ చేసి చేయాలని చెప్తున్నాను. పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా పాతపట్నం మండల కేంద్రంలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడారు. నేను ఒక రైతు బిడ్డనని నా మొదటి కార్యక్రమంలో రైతులకు విత్తన పంపిణీ నా చేతి మీదుగా విత్తనాలు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గిరిజనులకు 90% రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను సూచించారు. త్వరలోనే రైతుకు సంబంధించిన ఆధునిక పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా జిల్లా అగ్రికల్చర్ జేడీ, మండల అగ్రికల్చర్ డైరెక్టర్ లింకాల మధుబాబు, ఏవోలు టీడీపీ నాయకులను పైల బాబ్జీ, ఎస్ సతీష్, హిరా మండలం జెడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, ఎంపీపీ ప్రతినిధి తెలుగు తిరుపతిరావు, మండల బీజేపీ అధ్యక్షుడు సలాన శరత్ కుమార్, బండి రవివర్మ, సలాన చిరంజీవి, శ్రీనివాసరావు, శివల తేజేశ్వరరావు, గాంధీ, సలాన మోహన్ రావు, టీడీపీ నాయకులు కలమట బుజ్జంగరావు, ప్రశాంత్ కుమార్, పాడి పాతపట్నం సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు, సిర్ల ప్రభాకర్రావు, ఎంపీటీసీ కొండాల ఏరకయ్య, ఉమా మహేశ్వరరావు, ఆర్ వాసు, బి సింహాచలం, శ్రీధర్, చంద్రమౌళి, శాసనపురి వెంకటరమణ, ఐపల్లి ధనంజయ, 5 మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 2 గ్రీవెన్స్ నేను పెడతాను. అధికారులు గ్రీవెన్స్ ఆల్రెడీ సోమవారం ఉంటుంది, నాది బుధవారం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీక్లో ఒకటి, మీ అందరూ మీడియా మిత్రులు కూడా చెప్తుంది ఏంటంటే ఫస్ట్ వీక్లో ఒకటి బుధవారం మంత్ స్టార్టింగ్లో, మళ్ళీ 3వ వీక్లో ఒకటి. నేను తప్పనిసరిగా ప్రతి బుధవారము అంటే నెలకి 2 బుధవారాలు తప్పనిసరిగా గ్రీవెన్స్ ఉంటుంది, సమీక్ష ఉంటుంది. ప్రజలకి ఎక్కడ ఏ విధమైన దాని గురించి కూడా విశ్లేషణ జరుగుతుంది. తప్పనిసరిగా నేను మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నా, అందరు ఎమ్మెల్యేలాగా మళ్ళీ మీరు ఒకటి నాకు ఈ మధ్యన ఒకటి అన్నారు, సార్ మీరు శ్రీకాకుళం వెళ్ళిపోతారండి. నేను శ్రీకాకుళం వెళ్ళాను సార్, నా ఊరు తామర ఉంటే తామరలో ఉంటా. అది ఒకటి ముందు కొట్టిపోయేది అండి, తామరలో ఉంటాను. మార్నింగ్ లేచి మళ్ళీ ఆల్రెడీ పార్టీ ఆఫీస్కే వస్తాను, అందరికీ అందుబాటులో ఉంటాను. నాకు చాలా అదృష్టం అని చెప్పనా, మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. అందరు నా ముందు కూర్చున్న నాయకులు, నా పక్కన కూర్చున్న నాయకులు అందరూ నాకన్నా సీనియర్ నాయకులే. ఎవరికి పిల్లలేదు, ఎవరికి స్టేజీ పిల్లలేదనే బాధ మాత్రం పడకండి. ఎందుకంటారంటే ఇది మన కార్యక్రమం, మన ప్రభుత్వ కార్యక్రమం. ఎవరు దీని విషయంలో ఆలోచన విధానం మార్చేయండి. ఇది మనది. నేను ఒక్క విషయం చెప్తున్నా, మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను అక్కడ కూర్చోడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన కార్యక్రమాలు మనకు అవ్వాలి, మన ప్రభుత్వ అభివృద్ధి కావాలి. మనము లేక 2004 నుంచి 2024 వరకు ఫస్ట్ టైం మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాము. అక్కడ అధికారంలో పార్టీ వచ్చింది. మన పార్టీ తాలూకా గౌరవ మర్యాదలు ఇక్కడ ఉన్న నాయకులందరూ నన్ను పిలవలేదు అనే అర్థం లేకుండా అందరూ వచ్చి కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను మరొకసారి. ఎందుకంటే ఇది రాజకీయ. ప్రతి రైతుకి కౌలు రైతు కూడా 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ఇయర్లీ. అది మర్చిపోకండి. అది తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. సూపర్ 6లో ఉన్న హామీలన్నీ నెరవేరుతాయి తప్పనిసరిగా, పిల్లల విషయంలో అన్ని కూడా. అయితే నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరూ సమస్యలు ఏమన్నా మనం వెళ్ళి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూర్చొని మనం ఏ విధంగా వ్యవసాయం చేయాలి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది అగ్రికల్చర్ది, ఏ విధంగా చేయాలి. ఇప్పుడు సార్ చెప్పారు ఒకటి, అందరూ సన్నాల కోసమే ప్రయత్నం చేయకుండా మంచి విత్తనాలు అంటే ఏంటి, పడకంట ఉండడానికి, గాలి అయినా పడకంట ఉండడానికి దానికి కూడా ఒక ప్రయత్నం ఆలోచించండి. ఎందుకంటే సన్న బియ్యం వాల్యూ ఉంది అనుకుంటే ఇక్కడ చిన్న తేడా ఉంది. దాని డిఫరెన్స్ మీకు చెప్పనా ఒక ధనవంతుడు కొడుకుంటాడు, ఆడికి ఏమో నా కొడుకు ఎక్కడికి వెళ్ళకూడదని పెంచుతూనే ఉంటాడు, ఆడికి రోజు జ్వరాలు రోజు ఇవే. కానీ ఒక పేదవాడు కొడుకుంటాడు, ఆడు ఎక్కడికి వెళ్తాడు, వీడి పనికి వెళ్ళిపోతే రోజు వెళ్తాడు, పొలాల్లో తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడో దగ్గర తిరుగుతుంటాడు, ఆడి మట్టిలో తిరుగుతుంటాడు, ఆడికి ఎప్పుడు జ్వరము రాదు, దగ్గు రాదు, జలుబు రాదు. అందుకే మీ అందరూ ఆలోచించి ఆయన చెప్పింది మనం విని ఏవైతే దిగుబడి ఎక్కువ వస్తున్నాయో, ఏవైతే మన భూములు సహకరిస్తున్నాయో అది ఒకటి మాత్రం మన పరిగణన తీసుకుని వేయడం అనేది తప్పనిసరిగా కావాలి. ప్రతి దానికి సలహా అనేది ఒకటి మాత్రం మన వ్యవసాయంగా ఎవరు ఎదగాలి.
రెండోది, మన నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మీ అందరికీ ఒక రిక్వెస్ట్, రైతులందరికీ సంబంధించిన ఏవైనా ఫైల్స్ పెండింగ్ ఉండేవి కానీ కొత్తగా పెట్టాలని సంబంధించిన ఏవైనా ఉంటే మాత్రం రైతులు, అక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిపి నాకు ఒక లిస్ట్ ఇస్తే. పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో వెంకటరెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా పుంగనూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్కు దిగారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. దాడులు ఎక్కడో కాదు, మేమంతా పేపర్లో చూస్తా ఉన్నాం. పొంగనూరులో మేము ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం 10:40 పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల 50-65 మంది, నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది, వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది, వీళ్ళకి సపోర్ట్గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్లతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి. నిన్నటి వరకు మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇక్కడ మాక్ డ్రిల్లింగ్ చేశారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ 4వ తేదీ సాయంత్రమే మొదలైంది సంఘటనలు. ఇక్కడ దాడులు, ఇప్పుడే మా అన్న కొడుకును కొట్టారు ఇక్కడ. అదేవిధంగా ఇంకా చాలా మంది పుంగనూరులో ఎక్స్ఎంపీపీని కొట్టారు. నేను కూడా ఒక ఎక్స్ఎంపీపీని, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని, జడ్పీ ఫ్లోర్ గా పనిచేశాను. నేను లా అబైడింగ్ సిటిజన్ ని. ఎప్పుడు కూడా మేము ఇంతవరకు లా బ్రేకింగ్ అనేటువంటిది మాకు తెలియదు. అలాంటిది ఈ రోజు మా ఇంటిపై ప్రత్యక్షంగా పగులు 10-35 పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలు లేదని. ఇది కక్ష సాధింపు చర్యలా లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయనే విచారించి, చంద్రబాబు నాయుడు గారిని విచారించి ఇది ఎంతవరకు సబబో వాళ్ళే చెప్పాలా. ఈదుల్లో కార్యకర్తల్ని, ఓట్లేసిన వాళ్ళని, ప్రజల్ని తరిమి కొడతా ఉంటే ఎలాంటి చర్యలు లేదంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. పాపం పోలీసు సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చి ఏమండి ఇదని చెప్పేసి పోయినారు. వాళ్ళు అసలు దాడి చేసిన వాళ్ళకి పట్టుకొస్తే కదా, దాడి చేసిన వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళపైన కేసులు పెడితే అప్పుడు పోలీసింగ్ ఉంది అనుకుంటాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సగినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి. ఆలయానికి విచ్చేసిన వంగలపూడి అనితకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. సమిష్టి నిర్ణయాలతో అనకాపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్న పార్లమెంట్ సభ్యులు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న సీఎం రమేష్. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు. గ్రంథాలయం అభివృద్ధికి సహకారం అందించిన దాతలకు ప్రత్యేక గౌరవం కల్పిస్తామన్న శంకర్. పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపుదల చేయడంతో కృతజ్ఞత తెలిపిన ఆనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నెల్లమెల్లి. సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ పెద్దపూర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.